లెక్క తమకు చేసిన అప్పులు తీర్చిరల్లరు. వీళ్ళెవరూ నాకు నమస్కారం పెట్టట్లేదు. ఇది మన ఊరేనా లేక పొరపాటున వేరే ఊరేదైనా వచ్చామా? ఊరు మనదే బాబు, కానీ బంగారు కాసు లాంటి తమ పలుకుబడి 100 రూపాయలాగా ఇంకా చప్పపడిపోయింది బాబు. రాయ్ ధాన్య బస్తాలేవిరా, అయ్యగారు తమ అప్పు కింద తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇక్కడెందుకుంటాయి? పట్నంలో సహకార సంఘ దుకాణాల్లో ఉంటాయి. ఎరా కొత్త మాటలు వినిపిస్తున్నాయి, ఏమిటి సంగతి? ఏముంది, మా పొలంలో మా కష్టం మీద పండించుకున్న ధాన్యాన్ని పట్టణంలో సహకార సంఘానికి అమ్మేశాం. రే వీళ్ళు మదమెక్కి ఏడుస్తున్నారు కానీ తోలు దిశ బడి మీద ఏంట్రా? నాగరాజు, ఈ ఊరు నీ బాబుదా, నీ తాతదా, నీ ముత్తాతదా? ఏరా తమని ఎంత మాట అన్నాడండి? నన్ను ఎలా అంటావా? నాగరాజు, గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలనుంటే ముందు నువ్విచ్చి తీరాలి. పేదోడైనా పెద్దోడైనా ఎదుటివాడు కూడా మనిషినని గుర్తించాలి. డబ్బు ఆస్తి ఉంది కదా అని బలంతో జులుం చలాయిస్తే పిల్లి కూడా పెద్ద పులై తిరగబడుతుంది. నీ దగ్గర అప్పు తీసుకున్నందుకు వీళ్ళు పండించిన పంటనంతా నీకిచ్చి నష్టపోవాలా? వీళ్ళ కష్టార్జితం గంగపాలు కావాలా? ఈ అన్యాయాన్ని అక్రమాన్ని తరతరాలుగా చేస్తూ పేదల్ని దోస్తూ పైగా ఆనవాయితీ అంటూ వీళ్ళందరినీ నీ చెప్పుల కింద నలిగేటట్లు చేస్తావా? నాగరాజు, నేను వీళ్ళల్లో ఆలోచన లేపి వీళ్ళల్లో అణిగి ఉన్న ధైర్యానికి ఊపిరి పోశాను. వీళ్ల పంటను పట్నంలో ఎక్కువ ధరకు అమ్ముకునేటట్లు చేశాను. మరి నా అప్పు సంగతి ఏమిటి? వీళ్ళు పట్నంలో అమ్ముకున్న సొమ్ములోంచి న్యాయమైన వడ్డీతో నీ ముఖాన కొడతారు. అంతేకాదు, మిగిలిన సొమ్ముతో కడుపు నిండా తింటారు. ఇక మీదట పట్నంలో బ్యాంకుల్లో సరసమైన వడ్డీలకు అప్పు తెచ్చుకుంటారు. నా ఊరొచ్చి నాకెదురొచ్చి నీ మాటతో రైతులందరినీ నీ వాళ్ళుగా చేసుకుని నాకెదురు దెబ్బతీయాలని చూస్తావు కదా? చెప్తానే పని. ఆ నాగరాజు అరుపులకు మీరేమీ భయపడనక్కర్లేదు. చూడు రామయ్య, నేను చెప్పేది ఒకటి గుర్తుంచుకోండి. ఈ ఊర్లో దొంగచాటుగా తినమరిగిన కుక్కలు కొన్నున్నాయి. అవి మురుగుతూ మీదుకొస్తాయి. భయపడి పరిగెత్తారా వెంటబడి కరుస్తాయి. ఆగి ఎదురు తిరిగారా భయంతో తోకలు ముడుస్తాయి. కారణం ఇవి ఊర కుక్కలు గనుక. చాలా కాలం తర్వాత కబురు చేశారు. ఏమిటి సంగతి? నీలాంటి వాడి వల్ల జరగాల్సిన పనులు ఎప్పుడు రావుగా. ఒకడు నాకు తలకాయ నొప్పిగా తయారయ్యాడు. వాడి చీటీ చించేసి నరకానికి పంపించేయాలి. కిరాయి 10,000 అవుతుంది. కిరాయి 10,000 కాదు, అనుకున్న ప్రకారం పని జరిగితే మరో 2,000 ఎక్కువిస్తాను. కానీ నాగరాజు గారు, పని పూర్తి చేయడం, కిరాయి పుచ్చుకోవడం తప్ప మిగతా విషయాలు నాకు అనవసరం. వాడెవడు, ఎక్కడుంటాడు? ఎవరు? నీ పాలిటి మృత్యు. నీ చీటీ చింపేసి నరకానికి పంపించడానికి వచ్చాను. ఓ, చాలా మందిని చూశాను. కర్ర దించు. ఇంతవరకు ఈ కర్ర దాటిపోయిన వాడు ఎవ్వడూ లేడు.
మెల్లగా. బాబు బాబు భరత్, ఏమిటి ఘోరం? నీ మంచితనాన్ని సహించలేరా దుర్మానుకుంటాడు. భరత్ బాబు గారికి ఏం పర్వాలేదమ్మా. సమయానికి డాక్టర్ గారు మందు ఇచ్చి ప్రాణాలు కాపాడారు. అమ్మా రోజా, నా కొడుకు ప్రాణాలు నిలిపావు. నీకేమిచ్చినా డాక్టర్గా నా ధర్మం నేను నిర్వర్తించాను. అంతకంటే నేను చేసింది ఏముందండి? వాడి ప్రాణాలు తీయాలనుకున్నాడు నీ తండ్రి. వాడిని నువ్వు బ్రతికించావు. మనసు లేని ఆ తండ్రికి మంచి మనసు గల నువ్వు పుట్టడం ఎంతో విచిత్రంగా ఉందమ్మా. చూడండి, 2-3 రోజుల పాటు ఆయన్ని ఎటూ కదలనివ్వకూడదు. అనుక్షణం దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. అయితే మన ఇంటికి తీసుకెళ్ళిన కన్నా ఇక్కడే ఉంచడం మంచిదనుకుంటానమ్మా. దానికే ఉందమ్మా. కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే డాక్టర్ ఉన్నప్పుడు నాకు దిగులేమిటి? అబ్బా, నొప్పి ఎక్కువగా ఉందా? ఇప్పుడు లేదు. చల్లన్నీ చేతగిలిందిగా. టాబ్లెట్ వేసుకోండి. పర్వాలేదే, జ్వరం కూడా పూర్తిగా తగ్గిపోయింది. మందులు బాగానే పనిచేశాయి. త్వరగా కోలుకోవడానికి కారణం ఆ మందుల వల్ల కాదు, మరి అవి ఇచ్చిన మనిషి వల్ల. ఏమైందండి? నొప్పిగా ఉంది. చారెడంత కళ్ళు విప్పి మూరెడంత పైట గప్పి బోలెడంత సోకు గుప్పి వేళకేద సాకు చెప్పి ఓల్తా కొట్టిల్సకే బుల్లెమ్మ. నే పోకిరోని ఊరుకోను చిన్నమ్మా, నే పోకిరోని ఊరుకోను చిన్నమ్మా. చాటెడంత ముఖం పెట్టి మూరెడంత ఛాతి పెట్టి బోలెడంత పోజు పెట్టి వేళకొచ్చి ఇళ్ళ కొట్టి బోల్తా కొట్టించకోయి బుల్లోడా. నే పొగరు పోతు నూరుకోను చిన్నోడా, నే పొగరు పోతు నూరుకోను చిన్నోడా. చెరుకు తోటలో నేను చీరారా పోస్తుంటే నక్కి నక్కి నువ్వు నన్ను నిక్కి నిక్కి చూస్తుంటే. చెరుకు తోటలో నేను చీరారా పోస్తుంటే నక్కి నక్కి నువ్వు నన్ను నిక్కి నిక్కి చూస్తుంటే. చూడని అందాలు చూపులకు తగులుతుంటే తగులుకున్న మనసేమో తిరిగి రాను అంటుంటే మల్లె తోట గొల్లు మందిరు, ఈ పిల్ల గుండె జల్లు మందిరు, ఈ పిల్ల గుండె జల్లు మందిరు. చాటెడంత ముఖం పెట్టి మూరెడంత ఛాతి పట్టి బోలెడంత పోజు పెట్టి వేళకొచ్చి ఇళ్ళ కొట్టి బోల్తా కొట్టించకోయి బుల్లోడా. నే పొగరు పోతు నూరుకోను చిన్నోడా, నే పొగరు పోతు నూరుకోను చిన్నోడా. వంగ పువ్వు రంగు రైక ఒంటి కంటుకున్నట్లే ఒక్క పూట నువ్వు నన్ను చిక్కంగా చుట్టుకుంటే. అరే వంగ పువ్వు రంగు రైక ఒంటి కంటుకున్నట్లే ఒక్క పూట నువ్వు నన్ను చిక్కంగా చుట్టుకుంటే. రైతలాగా నువ్వేమో రంగు మాసిపోకురో, ముడి వేసుకున్నాక సడలింపు లేదురో, వల్ల మాలిన పనులు
విప్పి మూరెడంత బయట గప్పి బోలెడంత సోకు గుప్పి వేళకేద సాకు చెప్పి ఓతా కొట్టిల్చకే బుల్లెమ్మ నే పోకిరోని ఊరుకోను చిన్నమ్మ నే పోకిరోని ఊరుకోను చిన్నమ్మ చాటెడంత ముఖం పెట్టి మూరెడంత ఛాతి పెట్టి బోలెడంత పోజు పెట్టి వేళకొచ్చి ఈల కొట్టి బోల్తా కొట్టించకోయి బుల్లోడా నే పొగరు పోతు నూరుకోను చిన్నోడా నే పొగరు పోతు నూరుకోను చిన్నోడా. నేను వెళ్ళొస్తాను తులసి. అదేమిటి అప్పుడే వెళ్ళిపోదావనా? అవునమ్మా, హాస్పిటల్ పేషెంట్లు వచ్చే టైం అయింది. నేను వెళ్తాను. అదేమీ కుదరదు. మా వదినమ్మ మరి కాసేపు ఇక్కడ ఉండి తీరాల్సిందే. మా వదినమ్మా అంతలా చెప్తేనే కాదంటానా? వదినమ్మ, మా అన్నయ్యని చేసుకోబోయే అమ్మాయి నాకు వదిన కాక ఇంకేమవుతుంది? నేను మీ అన్నయ్యని చేసుకోవడం అన్నది జరగని పని. నాకు తెలుసు తులసి, మర్యాదైన ఆడపిల్లలు ఎవరు మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలనుకోరు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఏదో ఒక రోజున మా అన్నయ్య ఖచ్చితంగా మారి తీరుతాడు, మంచి మనిషి అవుతాడు, నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాడు. రోజమ్మా అమ్మా మా రోజమ్మా రోజమ్మా అమ్మా అమ్మా పెద్దయ్య గారికి గుండెపోటు వచ్చి గిలగల్లాడిపోతున్నారమ్మా. నిన్ను తీసుకురమ్మని చెప్పి నన్ను పంపించారు. బాబు మీరైనా చెప్పండి బాబు, ఎన్ని పంతాలు పట్టింపులున్నా ఇటువంటి పరిస్థితుల్లో మనిషికి మనిషి తోడై ఉండాలి బాబు. అయ్యగారిని రక్షించడానికి అమ్మాయి గారిని వెంటనే పంపించండి బాబు, ఇవి మీ చేతులు కావు. రోజా నువ్వు బయలుదేరి వెళ్ళు. భరత్, అవును రోజా, నువ్వు వెళ్ళేది ఆ తండ్రి కూతురుగా కాదు, ప్రమాదంలో ఉన్న ఒక మనిషికి వైద్యం చేసే డాక్టర్గా. వెళ్ళు. రండమ్మా రండి. అయ్యగారు అమ్మాయి గారు వచ్చారండి. అయ్యగారు నాన్న నీకు గుండెని పని నేను ఇక్కడికి రప్పించడానికి చెప్పిన కట్టు. అంటే నాకు అబద్ధం చెప్పి? అవును, నీలాంటి ఆడపిల్లని అదుపులో పెట్టాలంటే అబద్ధం చెప్పక తప్పదే. ఏమి నాకు ఆగర్భ శత్రువైన ఆ భర్త గారితో చేయగలిపి నన్ను ఎందుకు పనికిరాని వాళ్ళ చేయాలనుకుంటున్నావా? రోజా, అతి త్వరలోనే నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయబోతున్నాను. ఎక్కడరా ఎక్కడా బోడి దీంతో పాటు వీణు కూడా గదిలో తోయాను. వీణెందుకు? వీడు రోజాను బంధించిన విషయం భర్త గారికి చెప్పడానికి వెళ్తుంటే పట్టుకొచ్చాను. రాస్కెల్ అంటే ఏంటి బాబు? అది అది ఒక చిట్టన్నయ్యా. మాకు తెలుసు వాయ్. లేవు వాళ్ళతో కలిసి మన దీంతో పాటు వీణు కూడా ఎక్కడ ఉండనే.